ఇవాటి నుండి పెన్షన్ల స్కీమ్ ప్రారంభమైపోయింది. 3,000 రూపాయలు టోటల్గా 66,34,000 మందికి ఇస్తున్నామని ప్రకటించారు. 23,556 కోట్ల రూపాయలు టోటల్గా ఏడాదికి అవుతున్నది అన్నటువంటిది. ఇందులో తెలుగుదేశం హయాంలో 39 లక్షలు ఇచ్చేవాళ్ళు. గత పాలనలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య 39 లక్షలు. జగన్ వచ్చాక ఇప్పుడు 66.34 లక్షలు ఇస్తున్నారు. గడిచిన 55 నెలల్లో కొత్తగా మంజూరు చేసింది 29,51,760. ఇది ప్రభుత్వం చెప్తున్న లెక్క. తెలుగుదేశం వాళ్ళు లెక్క చెప్పాల్సింది ఏంటంటే నిజమా కాదా అన్నటువంటిది. 2018 దాకా ఎంత పెన్షన్లు ఇచ్చారు? 2018 డిసెంబర్ దాకా. 2019 మార్చికి ఎన్ని పెన్షన్లు ఇచ్చారు? 2019 మే నాటికి ఎన్ని పెన్షన్లు ఇచ్చారు? అసలు జగన్ సర్కార్ అయినా లెక్క చెప్పాలి. అప్పుడు 2018 నాటికి ఎన్ని ఇచ్చారు, 19లో ఎన్ని ఇచ్చారు, ఏ నెలలో ఎన్ని ఇచ్చారు లెక్క చెప్పి అప్పుడు చెప్తే కరెక్ట్గా ఉంటుంది. ఓవరాల్గా అప్పటికంటే ఎక్కువ ఇప్పుడు 29 లక్షలు ఇచ్చామని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవమో తేలాలి.